నమస్కారం అండి. మనోమయ కోశం గురించి చెప్పుకుంటున్నాము. దాంట్లో వాయునా నీయతే మేఘః పునః తేన ఏవ నీయతే మనసా కల్ప్యతే బంధః మోక్షః తేన ఏవ కల్ప్యతే. ఏ ప్రకారము మేఘము వాయువుచే వస్తూ పోతున్నదో ఆ ప్రకారము మనస్సుచే బంధం మోక్షములు వస్తూ పోతున్నది. మనస్సుచే ఆత్మ బద్ధుడగును ముక్తుడగును అవు అని చెప్తున్నారు. ఎట్లా మేఘం ఎట్లా వచ్చింది? వాయువుచే గాలితోనే వచ్చి గాలి అక్కడ నిలబడిపోతే ఆకాశంలో మనకు మేఘం ఉన్నట్టు కనిపిస్తుంది. గాలి వేస్తే మేఘం దాంతో పాటు వెళ్ళిపోతుంది. అట్లాగే మనకి మనస్సు వచ్చినప్పుడేమో బంధం గాని మోక్షం గాని వచ్చింది. మనస్సు లేకపోతే మోక్షం లేదు, బంధం లేదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్పుకొస్తున్నారు? మేఘముతో పోల్చారు అన్నమాట. మనకు ఆకాశంలో బాగా దట్టమైన మేఘాలు ఏర్పడినాయి అనుకోండి, అదిగో వాన వచ్చేస్తుంది అనుకుంటాం. గాలి వస్తే ఏమవుతుంది? అయ్యో గాలి వేసింది, వాన రాదిక మేఘాలు తప్పుకుంటున్నాయని మనం అనుకుంటాం. అట్లాగే ఇక్కడ కూడా మనస్సుకి గాలికి ఆత్మకి సంబంధం ఉంది. అక్కడ ఆకాశానికి మేఘానికి గాలికి ఎట్లయితే సంబంధం ఉందో మనలోకి మనం చూస్తే ఆ మేఘానికి ఏ మేఘం మనలో ఎప్పుడైతే ఉందో గాలితో ఆచ్ఛాదం అయిందో మనస్సు అనే మేఘము, మనస్సు అక్కడ గాలి ఆత్మ, ఇట్లా ఈ మూడు రకాలతోనే ఉంది. కాబట్టి గాలి వీసు మబ్బు తెరలు తొలగిపోవులే అంటే ఇక్కడ మనకు కూడా లోపల ఏదైతే మబ్బు అజ్ఞానం అనేది వచ్చిందో ఈ అంతర్ముఖంగా ధ్యానం చేస్తూ ఉంటే అది ఎట్లయితే ఒక దేని మీద అన్న వస్తువు మీద ఈగలు వాలితే మనం ఇసిరితే ఎట్లయితే పోయినాయో ఈ మనస్సును కూడా ఏకాగ్రతతో అంతర్ముఖంగా సాధన చేస్తే ఈగల లాంటి సంకల్ప వికల్పాలు కూడా మనవి పోతాయని చిన్న ఉపమానం ద్వారా మనకు మనంగా చెప్పుకున్నాం అన్నమాట. పరమాత్మత విచారించిన బంధమోక్షములు కూడా మనకు కల్పితములే. ఎట్లా వాయువుచే వచ్చిపోయిందో మేఘం, ఈ మోక్షము బంధం కూడా మనస్సు కల్పితములే. కనుక పరమాత్మ సదా సచ్చిదానంద స్వరూపుడు. మరియు వాయువుచే మేఘము తొలగగా తదంతర్గత సూర్యుడు ప్రకాశించినట్ల శుద్ధ మనస్సుచే బంధము తొలగగా జీవాత్మ పరమాత్మయే స్వయం ప్రకాశమానుడగుతున్నాడని తెలియవలెను. వాయువుచే మేఘం తొలగగా గాలి వీస్తే మబ్బు ఎట్లయితే పోయిందో అంతర్గత సూర్యుడు, అక్కడ ఆకాశం నిర్మలంగా కనిపిస్తుంది. ఇక్కడ ఎట్లా ఉన్నాడు? సూర్యుడు ప్రకాశిస్తాడు. ఎట్లా? శుద్ధ మనస్సుతే బంధము తొలగగా. నేననే బంధం పెట్టుకున్నాం కదా అందరం. అవి ఎట్లా తొలగుతుంది? మనోమయ కోశంలో గురించి కదా చెప్పేది. ఇది ఎట్లా తొలుగుతుందయ్యా అంటే మన మనస్సుతోనే మనం విచారిస్తే అప్పుడు దీని సృష్టి మొత్తానికి కారణం ఏంటి? ఆత్మే కదా. ఇదంతా నేను నాది, ఇదంతా తెచ్చిపెట్టుకున్నాం. వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, పెట్టారు, పెట్టలేదు. ఈ మనస్సు గూడు ఇంత అంతా కాదు కదా. ఇదంతా ఏం జరుగుతుంది? మనస్సు కల్పితమే. నేను ఆత్మస్వరూపాన్ని అనుకున్నప్పుడు ఏమవుతుంది? ఆ సచ్చిదానంద పరమాత్మ ప్రకాశిస్తూ ఉంటాడన్నమాట. మనలో మనకు ప్రకాశిస్తే మనస్సు ఎటు తిరిగింది? ఆ సచ్చిదానంద పరమాత్మ వైపు తిరిగింది. కానీ అప్పుడు ఏమవుతుంది? ప్రశాంతం. ఇంత అంతా ప్రశాంతం కాదు. అందుకనే శాంతమే జనులను జయము నందించు. శాంతం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మబ్బు తొలగితే ఆకాశం ఎట్లయితే ఉంటుందో మనలో సంకల్ప వికల్పాత్మకమైన మనస్సు యొక్క స్థితి తెలుసుకొని పరమాత్మ భావంలో అంటే ఉన్నామా? శరీరం ఉంది, పనులు చేస్తున్నాయా? ఇంద్రియాలు పనులు చేస్తున్నాయి. అంటుకుంటున్నాడా? అంటుకోవటంలా. చిత్తంలోకి వెళ్తున్నాయా? వెళ్ళట్లా. ఎందుకని? ఒక మిషన్ ఎట్లయితే మనకి దానికి సుఖ దుఃఖాలు, బంధమోక్షాలు, రుచులు ఎట్లయితే లేవో, ఒక మిక్సీ జార్లో మనం బెల్లంతో వేసినా దానికి ఏం అంటేది లేదు, కారంతో వేసినా అంటేది లేదు. ఎందుకని? అది జడ పదార్థం. ఇక్కడ ఈ సాధకుడు ఎట్లా ఉన్నాడు? మనస్సు ఉండి లేని స్థితిలో ఉన్నాడు. తామరాకు మీద నీటికొచ్చేలాగా అంటకుండా ఉన్నాడు. కాబట్టి ఎట్లా ఉంటున్నాడు? అట్లా బంధం, ఆ శుద్ధ మనస్సు తెచ్చుకునేటప్పటికి ఆ బంధం తొలగి ఈ జీవాత్మ ఎవరు నేను అనుకునేవాడల్లా ఏమైపోయింది? మనస్సు మారేటప్పటికి, శుద్ధ మనస్సు వచ్చేటప్పటికి పరమాత్మయే స్వయం ప్రకాశమానుడగుతున్నాడని తెలియవలేను. మరి ఇదంతా మనిషి ఏమన్నా మారిపోతాడండి? రూపం మారుతుందా? బయటికి మారదు. మారేది ఎక్కడ మారాలి? లోపల మారాలి. లోపల ఉన్న చేదు దుర్గుణాలు అవన్నీ కూడా పోయి ఆ పరమాత్మ తత్వాన్ని ఎప్పుడు కూడా శోధన చేస్తూ ఉంటే మన ఇంద్రియ చేష్టలు, మన చిత్తంలో ఉన్న విషయ వాసనలు ఇవన్నీ కూడా నిదానంగా పోయి
ఆ ప్రకాశం వచ్చేటప్పటికి ఏమవుతుందమ్మా, వాళ్ళని చూసినా చాలమ్మా ఎంత తేజస్సుగా ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ తేజస్సు? తనకు తాను సాధన చేసుకుని ఉద్ధరేదాత్మను ఆత్మానం చేసుకున్నప్పుడు వచ్చింది. మనలో కలుషితము, ఆ రాగద్వేషాలు ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, ఆ మొహం చూస్తే ఎప్పుడు అట్లాగే ఉంటుందంటారు. ఎందుకని? లోపలది బయటకు ప్రకాశిస్తుంది. బయటది లోపలికి వెళ్ళటం ఒక విధానం అయితే, లోపల నుంచి బయటకు ప్రకాశించాలంటే లోపల ఏముంది? మనం పుట్టుకతోనే వచ్చాం అవిద్యతో, అజ్ఞానంతో. మరి అజ్ఞానం ఎట్లా తొలుగుతున్నాయి అంటే ఈ జ్ఞానంతో. జ్ఞానం ఎట్లాగా అంటే శుద్ధ మనస్సు తెచ్చుకుంటే ఆ బంధం తొలగితే మనమే పరమాత్మ స్వరూపులు అవుతాం, అహం బ్రహ్మాస్మి అవుతాము. కాబట్టి ఈ మనస్సే కారణం అని చెప్తాం. ఇందులోకి ప్రమాణము వేదాంత పంచదశి మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయోగు. మనస్సే బంధ మోక్షములకు కారణము. బంధాయ విషయాసక్తం ముక్తి నిర్విషయం స్మృతం. కామాసక్తితో కూడుకున్న మనస్సు బంధమును, ఆసక్తి రహిత చిత్తము మోక్షమును కలుగజేయను. కామాసక్తి అంటే, కామం అంటే ఏంటి? అక్కడ సంకల్పం చేసుకోవటమే కామం. కాబట్టి ఆ కామాసక్తితో కూడుకున్న మనస్సు ఏంటి? బంధం. మిగిలింది మోక్షం. అది ఎప్పుడైతే ఆ బంధం తొలగిందో మోక్షం. రెండే ఉన్నాయి మనస్సుకి, అటు బంధం గాని ఇటు మోక్షం గాని. మబ్బు ఉంటేనేమో సూర్యుడు కనిపించట్లేదు, మబ్బు తొలగితేనేమో సూర్యుడు ప్రత్యక్షం అవుతున్నాడు. ఇద్దరు కూడా అదే చెప్పుకొస్తున్నారు అన్నమాట. వాయువు చేతనే మేఘము సంచరించుతున్నది, అది లేనప్పుడు నిశ్చలము. అలాగున మనస్సు చెలించిన బంధము లేకపోయినా మోక్షము. మరియు ధూమజ్యోతి సలిల మరుద్రూపమగు మేఘము వాయువు కన్నా వేరు కాదు. మరి ఎట్లా వచ్చింది? ఈ మనస్సు ఎట్లయితే వచ్చిందో, ధూమం అంటే పొగ, జ్యోతి సలిల ఆ దాంతో కలిసిన నీరుతో ఉన్నది మేఘం ఎట్లా ఉంటుంది? మరుద్రూపమగు మేఘం ఎందు వాయువు కన్నా వేరు కాదు, గాలి కంటే కూడా వేరు కాదు. ఇక్కడ మనస్సు కూడా గాలేనని చెప్పుకోవాలండి. కాకపోతే మరి అది అనుభవ రూపకమైంది అనమాట. వాయువు కన్నా వేరు కాదు. బుద్ధి చిత్తహంకార మనోరూప అంతఃకరణము కన్నా బంధమోక్ష రూప మనస్సు వేరు కాదు. ఈ బుద్ధి చిత్తం వీటన్నిటికంటే కూడా వేరు కాదు. ఏది? బంధమోక్షములు మనస్సే. మనస్సు వల్లే బుద్ధి చిత్తం అహంకారం ఇవన్నీ చెప్పుకుంటున్నాం. మరి మనస్సు ఉండిన బంధం మోక్షములు, లేనిచో అవి లేవు. మనస్సు లేకపోతే బంధం లేదు, మోక్షం లేదు. సుషుప్తావస్థలో ఏం జరిగింది? బంధము లేదు, మోక్షం లేదు, హాయిగా నిద్రపోయా ఉంటాం. మరి భౌతికంలో ఆ హాయి అనుభవించాలంటే మనస్సు యొక్క స్థితి తెలుసుకుని, మనస్సు యొక్క సంకల్ప వికల్పాలని ఆ నాదానుసంధానం చేసి, నాదంలో ఎప్పుడైతే మనస్సు లీనమైందో అప్పుడు ఆ ఆనందాన్ని సాధకుడు అనుభవిస్తాడన్నమాట. దేహాది సర్వ విషయే పరికల్ప్య రాగం బధ్నాతి తేనా పురుషం పశువత్ గుణేన వైరస్యం అత్ర విషవత్తు సువిధాయ పశ్చాత్ ఏవం విమోచయతి తన్మనః ఏవ బంధాత్. మనస్సే బంధమోక్షములకు కారణమున్న విషయము సదృష్టాంతముగా చెప్పబడుతున్నది. పశువు త్రాటిచే ఎలాగున కట్టబడునో అదే ప్రకారముగా మనస్సుచే కల్పింపబడిన దేహేంద్రియాది విషయక అనురాగముచే పురుషుడు బంధింపబడుచున్నాడు. ఇక్కడ పురుషుడు అనే శబ్దం వాచాడు. పురుషుడు అంటే ఎవరు? సాధకుడు. మామూలు వాళ్ళకి అసలేం తెలియదు. సాధన చేసి విచారం చేసే వాళ్ళకి ఏదైనా కొంచెం తెలుస్తుందండి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? పశువుచే త్రాడు కట్టబడితే ఏం జరుగుతుంది? అది అంత మాత్రమే తిరుగుతూ ఉంటుంది. దానికి ఇంకొక చోటుకి వెళ్ళటానికి లేదు. తాడు ఎంత ఉందో అంతలో తిరుగుతుంది. అదే ప్రకారముగా మనస్సుచే కల్పింపబడిన దేహేంద్రియాది విషయక అనురాగముచే, ఈ దేహము ఇంద్రియాలు ఇవే కదా. బట్ట కట్టుకోవాలంటే శరీరము, నగలు పెట్టుకోవాలంటే శరీరము, ఇవి ఉండాలంటే ఇల్లు. ఇవన్నీ ఏంటి? దేనికి? రాగద్వేషాలు. దేనికోసం? ఇదంతా శరీరం. ఈ విషయక అనురాగముచే పురుషుడు బంధింపబడుతున్నాడు. ఎట్లా బంధింపబడుతున్నాడు? మనస్సుతో కల్పించిన విషయ ఇంద్రియాలు వీటితో కట్టబడుతున్నాడు. ఇట్టి బంధమునకు విషయాత్మక మనస్సే కారణము. విషయాత్మక మనస్సే అది కావాలి ఇది కావాలనేది మనసు ద్వారా సంకల్పిస్తేనే అది బంధ కారణమైంది. తరువాత కొంచెం విచారణ జ్ఞానము కలవారికి, ఎవరైతే సాధన చేస్తూ విచారణ కలగాలి. విచారణ వినంగానే తెలియదండి ఏది కూడా. విన్నప్పుడు వింటాం అంతే. మళ్ళీ వినేటప్పుడు మనకి ఏకాగ్రత ఉండి
దాన్ని మళ్ళీ మననం చేయగలిగితే అప్పుడు ఏం జరుగుతున్నాయి అంటే ఆ మననంలో మనకి నిగ్గు తేలుతున్నా వాళ్ళు చెప్పారు, ఇది విన్నాము, ఇది నిజమా కాదా అనుకుని తనకు తానుగా నిర్ధారణ చేసుకోవటమే ఉత్తరేదాత్మనాత్మానం అండి. కాబట్టి ఆ విచారణ జ్ఞానము కలవారికి ఆ మనస్సు విరక్తాత్మకమై దేహాది విషయములు విషతుల్యములను భావన కలుగజేసి సంసార రూప బంధము నుండి విడిపించుచున్నది. ఫస్ట్ లో చాలా బాధగానే ఉంటుందండి. ఎందుకయ్యా అంటే ఈ విషయవాసనలతో మనం బంధింపబడి ఉన్నాం కాబట్టి ఎంతో రుచిగా ఉంటాయి, చాలా బాగుంటాయి. అన్ని కూడా శబ్దస్పర్శ రూపరసగంధాలన్నీ కూడా. మరి వాటిని వదిలిపెట్టాలంటే మనస్సు చాలా బాధపడుతుంది. కానీ ఎప్పుడైతే ఈ బ్రహ్మ జ్ఞానం అనే రుచి తెలిసి అంతర్ముఖ సాధన తెలుస్తుందో ఇదంతా అశాశ్వతమని ఎవరికి వాళ్ళకి అనుభవం కలిగినప్పుడు అదేం జరుగుతుంది అంటే ఈ విషతుల్యములు విషంతో సమానం ఇవని భావన కలుగు చేసి సంసార రూప బంధం నుండి విడిపిస్తుంది. ఎప్పుడు ఎవరైతే విచారణ చేసి విచారణలో కూడా నిగ్గు తేల్చుకోవాలని, నిగ్గు తేల్చుకుంటే విచారణ చేస్తే ఏమవుతున్నాయి అంటే అది అడిపోతుంది, దిగిపోతుంది, మళ్ళీ మామూలు స్థితిలోకే ఉంటాడు అనమాట మనుషు. కాబట్టి ఇక్కడ గట్టిగా సాధన చేయాల్సింది ఎవరయ్యా అంటే ఏ సాధకుడైతే ఆ సాధన చేస్తున్నాడు అంతర్ముఖ సాధన అట్లాంటి పురుషుడికి బంధింపబడడు. ఏం జరుగుతాడు? విడివడిపోతాడు. తన ఇష్టం అంటే తను ఎక్కడికి వెళ్తాడు? ఆ మంచి మనసు వచ్చాక సద్భావంలోనే ఉంటాడు, పరమాత్మ భావంలోనే ఉంటాడు అనమాట. జ్ఞానం కలిగింది కదా, అందుకని సంసార రూప బంధం నుంచి విడిపడుతుంది. అనగా సానురాగ మనస్సు సంసార బంధ హేతువు. సానురాగం అంటే సంకల్పంతో కూడిన మనస్సు సంసార బంధ హేతు. విరక్త మనస్సు సంసార బంధ ఛేదకము. విరక్తం అంటే ఇదంతా ఉట్టిదేనని ఎప్పుడైతే తెలుస్తుందో ఇంక దాంట్లోకి వెళ్తాడు, అక్కడ ఏమీ లేదని తెలిసాక వెతుకుతాడండి. ఏమైనా వెతకడు కదా, ఉన్నదనుకున్న బ్రహ్మపడినప్పుడే అక్కడ వస్తువు కోసం ఎదుగుతాడు. ఇక్కడ నేను అనుకున్న వస్తువు ఇక్కడ లేదు అనుకున్నప్పుడు ఎతుకుతాడా? వెతకడు. చెబుతారు పక్క వాళ్ళు అక్కడ ఏమీ లేదని, కానీ వెంటాడా తనకేదో అనుమానం అక్కడ ఉన్నదనే భ్రమ ఉంది కదా, ఆ భ్రమ తీరాలన్నమాట. ఆ భ్రమ తీరాలంటే బ్రహ్మ జ్ఞానం కలగాలి. రజ్జుబంధము లేని పశువు ఏ ప్రకారం ఆనందముగా స్వేచ్ఛగా తనకిష్టమగు ప్రదేశములందు సంచరిస్తున్నో అలాగున అసద్వస్తువుల యందు ప్రీతినిడని రాగరహిత విరక్త చిత్తుడు బంధితుడు కానివాడై వేదాంత మార్గమున అకుంఠిత బుద్ధియే అప్రతిహత ప్రజ్ఞావంతుడై విరాజిల్లును. అట్టి విరక్తుడే బ్రహ్మజ్ఞానమున కరుకుడు. ఏం చెప్పుకొస్తున్నాడు? రజ్జుబంధం అంటే ఆ తాడుతో బంధింపబడిన పశువు హేరాగం స్వేచ్ఛగా తిరుగుతున్నాడు తనకి ఇష్టమైనట్టుగా. అట్లాగే అసద్వస్తువులు ఎందు ప్రీతినిడని రాగరహిత విరక్త చిత్తుడు బంధితుడు కానివాడే. అసద్వస్తువులు అంటే వచ్చిపోయేవన్నీ కూడా ఈ విషయవాసనలు ఇవన్నీ చెప్పుకుంటున్నాం కదా ఎప్పుడు కూడా మనం. ఇవన్నీ కూడా ప్రకృతికి సంబంధించిన అన్నిట్లో కూడా విరక్తి అంటే ఏంటి? అశాశ్వతం అనేది ఎప్పుడైతే కలిగిందో వాడికి ఆ బంధితుడు. కానీ వాడు ఇక దాంట్లో బంధితుడు కాడలేక తాడు పెట్టేటైతే కట్టలేదు ఆ పశువుకి, వీడు కూడా బంధితుడు కానివాడే వేదాంత మార్గమున అకుంఠిత బుద్ధి. అకుంఠితం అంటే ఏంటంటే మొక్కబోని ధైర్యంతో విడవకుండా దాన్నే పట్టుకుని ఎవరైతే ఉంటాడో అప్రతిహత ప్రజ్ఞావంతుడై విరాజిల్లును. ఇంత అని చెప్పటానికి వీల్లేని అనుభవ జ్ఞానం కలవాడే విరాజిల్లుతాడు. అట్టి విరక్తుడే బ్రహ్మ జ్ఞానమున కలుగుడు. విరక్తి అంటే వదిలిపెట్టడం కాదండి, ఇక్కడ తెలుసుకోవడం. తెలుసుకుంటే ఏం చేస్తాడు? ఆటోమేటిక్ గా వదిలిపెట్టేస్తాడు. ముందు తెలియటంలోనే చాలా తేడా ఉంది కదా. తెలుసుకోవాలంటే సరైన గురువు దొరకాలి, మార్గం దొరకాలి, వీడికి సత్ సంకల్పం ఉండాలి. ముందు శిష్యుడికి ఎప్పుడు కూడా నేను పొందాలి, నాకు కావాలనే తపన ఉండాలి. ఆ తపనలో కూడా గట్టి పట్టుదల ఉంటేనే ఆ బ్రహ్మ జ్ఞానానికి అర్హుడు అవుతాడు అన్నమాట. తస్మాత్ మనః కారణం అస్య జంతోః బంధస్య మోక్షస్య చ వా విధానే బంధస్య హేతుః మలినం రజోగుణైః మోక్షస్య శుద్ధం విరజస్క మస్కం. మనస్సే పూర్వోక్త రీతిగా చెప్తున్నారు అన్నమాట. ఈ మనస్సు ఏం చేస్తుంది? పూర్వోక్త రీతిగా బంధ మోక్షములకు కారణము మనస్సే. మళ్ళీ చెప్పుకొస్తున్నారు అన్నమాట. బంధానికి గాని మోక్షానికి గాని కారణం అని చెప్పుకొస్తున్నారు. ఒక పద్యం చెప్పుకొచ్చారండి వేమన యోగి. మనస్సు ఎట్లా వీడు కొంచెం ఆ దాంట్లోంచి విడిపడిపోతే ఏం జరుగుతుంది? ఇందులోంచి తాడిచే పశువును కట్టుబడింది. కట్టి విప్పేస్తే స్వేచ్ఛగా తిరిగినట్లుగానే మనస్సు గురించి ఒక పద్యం చెప్పారు.
బోనులోని ఎలుక పోజూచినట్టుగా జ్ఞానమంద ఎరుక చన్ను మీద కాన మేను మరచి ఘనతత్వమందరా విశ్వదాభిరామ వినురవేమ. బోనులోని ఎలుక పోజూచినట్ల, ఎలుకని బోన్లో పెడితే ఏముంది, ఎప్పుడు తలుపు తీస్తారా, ఎట్లా బయటకు వచ్చేసేయాలా అని చూస్తుంది. జ్ఞానమంద ఎరుక చనును మీద, జ్ఞానం పొందాక కూడా, ఆత్మజ్ఞానం అనే ఎరుక పొందాక కూడా ఏం చేస్తుంది, అది ఎంతమంది దాకా కట్టుబడి ఉంది కాబట్టి అట్లా వెళ్ళిపోవాలని చూస్తుంది, బయటకు వచ్చేసేయాలని చూస్తుంది, విషయవాసంలోకి వచ్చేయాలని చూస్తుంది. ఎందుకని, ప్రకృతి అంత బలమైంది కాబట్టి. కాన మేను మరచి ఘనతత్వం అందరా విశ్వదాభిరామ వినురవేమ. ఆ సాధనని బాగా పెంచుకుని శరీరాన్ని మరిచిపోయే స్థితి కలిగి ఘనతత్వము, గొప్పదైన ఆత్మతత్వాన్ని పొందమంటున్నారు వేమన యోగి. ఎట్లయితే మనం కూడా చిక్కుకున్నాం, ఎలుక బోన్లో చిక్కుకున్నట్టే మనం కూడా విజయవాసంలో చిక్కుకున్నాం కాబట్టి ఇందులో నుంచి బయటకు రావాలని ప్రయత్నం చేసినా మళ్ళీ అటే లాగుతుంది అయస్కాంతం వల్ల ఈ ప్రకృతి. కాబట్టి దాన్ని ఏం చేయాలి, శరీరాన్ని మరిచిపోయే స్థితి వరకు ధ్యానం చేసుకుంటా వస్తే అప్పుడు మనకి ఆ ఎరుక ఆత్మజ్ఞానం పొంది ఘనతత్వాన్ని మనం పొందుతామని చెప్పి వేమన యోగి చెప్తున్నారన్నమాట ఈ పద్యం ద్వారా మనకి. తర్వాత ఆ బంధానికి మోక్షానికి మనసే కారణం కదా. అది ఎటులన్నా రజోగుణ విశిష్ట మనస్సు బంధమునకును, రజోగుణ తమోగుణ రహిత శుద్ధ మనస్సు మోక్షమునకు కారణము. రాజస మనస్సున పదార్థములు ఎందు రాగాత్మకమైనది. అది మనకి 3 గుణాలు ఉన్నాయి కదా, 3 రకాల మనస్సులు ఉన్నాయి. సత్వగుణంతో కూడిన మనస్సు, రజోగుణంతో కూడిన మనస్సు, తమో గుణంతో కూడిన మనస్సు ఉంది. ఇదేం చేస్తుంది, రజోగుణం మన విశిష్ట మనస్సు బంధానికి ఏంటి, రజోగుణం అంటే నేను, నాది, నన్ను చూశారు, నన్ను అన్నారు, నాకు పెట్టారు, ఇక నేనుతో ఉంటుంది. ఏంటి, రజోగుణ మనస్సు. ఇక రజోగుణ తమో గుణ రహిత మనస్సు ఎట్లా ఉంటుంది, శుద్ధ మనస్సు అంటే సత్వగుణంతో కూడుకున్నది, మోక్షానికి కారణం అవుతుంది. రాజస మనస్సున పదార్థమునందు రాగాత్మకమైంది. మనకి కోరికలు ఉన్నాయి అంటే రాగం అంటే కోరిక కదా, కావాలనే భావన ఉంది కదా. ఇది ఎప్పుడైతే ఉందో దీనికి గుర్తేంటి, మనకి రజోగుణం ఉన్నది మనలో అని మనం చూసుకోవాలన్నమాట. తామస మనస్సున పదార్థం మోహన రూపమైంది. ఈ తమో గుణంతో కూడిన మనస్సు ఏదైతే ఉందో అప్పుడు అదేమవుతుంది, పదార్థములందు మోహన రూపమైనది. మోహం వచ్చేసింది అంతా కూడా. అర్జునుడికి వచ్చింది కదా మోహం వచ్చి, నా వాళ్ళు ఏమైపోతారు, వీళ్ళు ఏమైపోతారు. చక్కగా యుద్ధానికి వచ్చాడు, సాధన చేద్దామని వచ్చాడు, వచ్చి మళ్ళీ వెనక్కి తిరుగుతున్నాడు అనమాట. ఇందాక ఎలుక పోజూసినట్లు ఎట్లా అయితే ఉందో అట్లాగే వీడు కూడా ఆ దాంట్లోకి వచ్చి కూడా చేస్తానని వచ్చి కూడా మళ్ళీ వెనక్కి తిరుగుతున్నాడు అనమాట. కాబట్టి అక్కడ ఏమవుతుంది, తమో గుణం రజోగుణం ఆవరించేటప్పటికి మోహం ఆవరిస్తుంది. కాన ఈ రెండును బంధహేతువులు. రజోగుణ మనస్సు, తమో గుణ మనస్సు కూడా రెండు కూడా బంధానికి హేతువులు. సాత్విక మనస్సు మోక్ష హేతువు. ఎప్పుడైతే రజోగుణం తమో గుణం రహితగా శుద్ధ మనస్సు వచ్చిందో అదేమవుతుంది, మోక్షానికి హేతు అవుతుంది, కారణం అవుతుంది. కానీ మళ్ళీ రజోగుణం తమో గుణం వచ్చేస్తే 3 గుణాలు ఎప్పుడు పెనేస్తూ ఉంటాయి కదా దాని తర్వాత. కాబట్టి సాధకుడు ఎప్పుడు కూడా తనకు తనగా విచారం చేసుకుంటా ఏ మనస్సులో ఉన్నాను, నేను ఎట్లా ఉన్నాను, నా మనుగడ ఏంటి అని చెప్పి తన యొక్క కర్తవ్య కర్మ తాను చేసుకుంటా చూసుకుంటేనే మోక్షానికి దారి దొరుకుతుంది. లేకపోతే ఎప్పుడు క్షణక్షణం బందీలం అయిపోతాం అన్నమాట. కాబట్టి సాత్విక మనస్సు మోక్ష హేతు. కావుననే పాతంజలి యోగ సూత్రమున యోగ చిత్తవృత్తి నిరోధ. చిత్తవృత్తులన రాజస తామస వృత్తులే, వానినే ముఖ్యముగా నిరోధించవలెనని వ్యాఖ్యానించారు మనకు పతంజలి కూడా. మనకు వేమనయ్య కూడా చెప్పారు కదా, చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యం అని ఉన్నదంతా ఎక్కడుంది అంటే చిత్తంలోనే ఉంది. మాలిన్యం అంతా కూడా దాన్నే మోస్తున్నాం మనం. చిత్తం అంటే ఆ తలలో పెట్టుకుని, ఆ చిత్తాన్ని ఆలోచనలన్నింటినీ పెట్టుకుని మోస్తూ బతుకున్నాం. దానికి తనువును మోసడి ఎద్దుల మనమున సుఖింపదగునే అని వేమనయ్య చెప్తారు అన్నది. శరీరాలను మోస్తున్నాం ఆ చెత్త అంటే చెత్త అంటే అక్కర్లేని పెట్టుకుంటే చెత్తని అనుకోండి. కావలసినంత వరకు ఎంత కావాలో తన కర్తవ్య కర్మకు పెట్టుకుంటే అప్పుడు తనకు బ్రహ్మజ్ఞానం, ఆ బ్రహ్మతత్వానికి దారి దొరుకుతుంది. లేకపోతే అక్కర్లేని అన్ని చిత్తంలో పెట్టుకుంటే మోస్తూ జీవించడమే కదా. మనం ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలని. వివేక వైరాగ్య గుణాతిరేకాత్ శుద్ధత్వం అపాద్య మనః విముక్త్యై భవతి అతః బుద్ధిమతః ముముక్షోః తాభ్యాం దృఢాభ్యాం భవితవ్యం అగ్రే.
నిర్మల మనస్సే మోక్షహేతువుగాన దానిని శుద్ధీకరించే విషయమును చెప్పుతున్నాడు. సర్వం వస్తు భయాన్వితం భువి నా వైరాగ్యమేవా భయం అనున్నదే నిత్యానిత్య వస్తు వివేకము. మళ్ళీ దీనికి వెళ్ళిపోతున్నారు అన్నమాట. దీనికి నిత్యానిత్య వివేకం, ఇహమోత్సార్థ ఫలభోగ విరాగం ఇవన్నీ చెప్పుకొస్తున్నారు. నిత్యానిత్య వస్తు వివేకం బుద్ధిమంతుడు ముముక్షువు మొట్టమొదటినే నిత్యానిత్య వస్తు వివేకమును ఇహమూత్ర ఫలభోగ విరాగరూప వైరాగ్యమును దృఢపరచుకునవలేను. ఎవరు ముముక్షు మోక్షం కావాలని ఎవరైతే అనుకుంటాడో వాడు మొట్టమొదట నిత్యమేంటి అనిత్యమేంటి, ఇహమూత్రార్థ ఫలభోగ విరాగం, నేను అనుభవించేదేంటి, ఏమనుభవిస్తోంది ఏంటి అన్ని కూడా తను తెలుసుకోవాలి. ఆ వివేక వైరాగ్య గుణముల దార్ఢాధిక్యమును వలనే మనస్సు అతి నిర్మలమై ఎక్కువ అంటే దృఢంగా ఉండాలి. ఆ వివేక వైరాగ్యములు ఎప్పుడైతే దృఢంగా ఉంటాయో మనస్సు అతి నిర్మలమై ముక్తిని కలుగజేయుచున్నది. మరి ఎట్లా మనస్సు ఎట్లా నిర్మలం అవ్వాలంటే వివేకం కావాలి, వైరాగ్యం కావాలి. వివేకం అంటే ఏంటి? తెలుసుకోవటం. నిత్యం ఏంటి అయిత్యం ఏంటని తెలుసుకోవటం. వైరాగ్యం అంటే ఏంటి? నీకు అందులోకి కావాల్సింది ఏదో తీసుకోవటం, మిగిలింది వదిలిపెట్టేయటం. ఇది బాగా దృఢంగా ఉండాలి. ఊరికనే పైపైన ఉంటే పైపైన అవుతుంది. లోతుగా వెళ్లి విచారం చేసి స్థిరం చేసుకోవాలన్నమాట. ఈ శ్లోకమున సాధన చతుష్టయ సంపత్తి గురించి చెప్పుకొస్తున్నారన్నమాట. వివేకము, వైరాగ్యము, మనోనిర్మలత్వము అని చెప్పుడితే శమము, దమము, శ్రద్ధ, ఉపరతి, తితీక్ష, సమాధానము నిరూపితమైన అట్టి అధికారియే మోక్షార్హుడు. ఇవన్నీ తెలుసుకుని అధికారాన్ని సంపాదించాలి. తెలుసుకుంటాం వరకు కాదు, అధికారాన్ని సంపాదించాలంటే ఎంతో కొంత దాంట్లోకి ప్రవేశించి విచారం చేసి దాన్ని మన యొక్క నడతలో, రోజువారీ నడతలో, దినచర్యలో పెట్టుకున్నప్పుడు మోక్షాన్ని హరుగుడు. ఇదే విషయమును బ్రహ్మసూత్రమును తెలిపి ఉన్నారు. అధాతో బ్రహ్మ జిజ్ఞాస, సాధన చతుష్టయ సంపత్తి కలిగిన తర్వాత బ్రహ్మ విచారము చేయవలెను. బుద్ధిమతః ముముక్షోః తాభ్యాం దృఢాభ్యాం భవితవ్యం అని చెప్పుడితే వివేక వైరాగ్యముల దృఢముగా కలిగిన వాడే బుద్ధిమంతుడగు ముముక్షువు. మరి బుద్ధిమంతుడు అంటే ఎట్లా? మామూలుగా బుద్ధిమంతుడు అంటే ఏదో మంచి పనులు చేస్తా ఉంటే బుద్ధిమంతుడు అవుతాం. ఇక్కడ బ్రహ్మజ్ఞానంలో ఏం కావాలి? వివేక వైరాగ్యములు దృఢముగా కల బుద్ధిమంతుడే ముముక్షువు. అంటే మోక్షం కావాలనే కోరటానికి కూడా అర్హుడని చెప్పుకొస్తున్నారు. సాధన చతుష్టయములో నిత్యానిత్య వస్తు వివేకము ప్రధానము కనుక మొదటనే దానిని తెలిపిరి. ఏముంటే నేనున్నాను, ఈ శరీరమే నేను అనుకుంటున్నాను కదా, ఈ శరీరం ఉండటానికి ఆధారం ఏంటని, నిత్యం ఏంటి అనిత్యం ఏంటని తెలుసుకోమంటున్నారు. ఆత్మవారే ద్రష్టు యశోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య ఇత్యాది శృతి స్మృతి శాస్త్ర ప్రమాణముల చేతను, పెద్దల సాంగత్యము చేతను, బోధల చేతను ఆ వస్తుతత్వ వివేకమును దృఢము గావించుకొనవలేను. ఏదో మనం ఒక చోట విన్నామంటే గుడ్డిగా నమ్ముతాము. శాస్త్రాన్ని చదువుకుని ఇంకా తెలిసిన పెద్దలతో కూడా విచారిస్తే మనకి పునాది గట్టి పడుతుంది అన్నమాట. కాబట్టి దృఢంగా గావించుకోవాలి. ఈ వివేకమే ఏ విధముగా విచారించే ప్రబలమగుతుందనో ఆయా విధముగా అనాత్మ పదార్థముల యందు అసత్యత్వ బుద్ధిచే విరక్తియు బలవత్తరమై ఆత్మ పదార్థమందు ప్రియాతి ప్రియము అధికమగును. ఎప్పుడైతే మనకి మనస్సే కదా ఇటువైపుకి మొగ్గుతుందా అటువైపు మొగ్గుతుందా అని తెలుసుకుని ఎప్పుడైతే ఈ విషయవాసాల నుంచి పరమాత్మ వైపుకు మళ్లించాలంటే శనై రుపురమే అన్నట్టుగా మెల్లిమెల్లిగా మనసును తిప్పుకుంటా ఉంటే అదేం చేస్తున్నాయి అంటే ఆ పరమాత్మ వైపుకి ఎక్కువైపోతుంది. అట్టి విరక్తి అతిశయించుచుందిన మోక్షేచ్ఛయు వృద్ధి నందును. ఇటువైపు విషయవాసనల వైపు మనస్సు యొక్క స్థితి తగ్గుతూ ఉంటే మోక్షానికి ఎందు వృద్ధి చెబుతుంది. మోక్షము కావాలన్న మనోనిర్మలత అవశ్యముగా నందవలేను కనుక అందులకై పైన నిరూపితమగు సమాధి శక్తి సంపత్తిని అలవర్చుకొనవలేను. ఈ ప్రకారము ఈ 4 అంశములను పరస్పర అపేక్షితములై ఉన్నవంటే ఒకదానికొకటి సంబంధమై ఉన్నవి. అవి పూర్వపుణ్య బలము చేతనే కలుగునవి. అవి ఎట్లా వస్తాయి? దొరికేదో మనం చేసుకుని పెట్టి పుట్టాడు అంటారు చూసారు. అట్లాగే ఆ పూర్వపుణ్య బలం చేతనే కలుగున వాడే అధికారి. లోకములో నిత్యానిత్య వస్తు వివేకము కలవాడే మనుజుడు అనే విషయము బుద్ధిమత అను పదముతే స్పష్టము.
అందుకనే మనకి 2 కాళ్ళ జంతువు అంటారండి. మనిషిని ఎప్పుడు తెలియపోతే పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదని తినటం కోసం పిల్లల్ని కంటం ఈ జీవితమే అనుకుంటే పక్షులు చేస్తున్నాయి, జంతువులు చేస్తున్నాయి, పిల్లల్ని పోషిస్తున్నాయి, పెంచుతున్నాయి, వదిలేస్తున్నాయి కూడా. కానీ మనిషిగా పుట్టినందుకు ఏం సాధించాలి? ఈ నిత్యానిత్య వివేకంతో తెలుసుకుంటే మానవ జన్మ ఎత్తినందుకు సార్థకత అని చెప్పుకొస్తున్నారు అన్నమాట. ఎట్లా అనగా మనుషులు ఇటు తెగలై ప్రపంచమున ఉన్నారు. 2 రకాలుగా ఉన్నారు మనుషులు. ఆలోచనక శత్రుడాభ్య వహారినశ్చ అను వామసూత్ర ప్రకారముగా కొందరు ఆలోచకులు అనగా వారికి ఆత్మ కంటే రుచియగు పదార్థము మరి ఒకటి లేదు. ఆలోచకులు అంటే ఆత్మే ముఖ్యమైనది, మిగిలిందంతా కూడా అసత్ పదార్థం అని తెలుసుకున్నవారు కనుక వారు వివేకులు. రుచి లేని అనాత్మ పదార్థములను దూరీకరించి రుచియగు ఆత్మ పదార్థమును స్వీకరించువారు వాళ్ళు. శత్రునాభ్య వహారిన అన్నములో గడ్డి గాని రాళ్లు గాని పడి ఉండిన వానిని చూడక దూరీకరించకంటే పక్కకు తీసేయకుండా కన్ను మూసుకుని భక్షించే వారిలో తామసులు. వీరి స్వభావము అటులై ఉండును. అదే ప్రకారము అవివేకులు ఇది ఆత్మ పదార్థము, ఇది అనాత్మ పదార్థము అని తెలియక తమోగుణము చే ఆవృతులై సదసత్వస్తువులు అనేకముగా చేసి ఈ సంసారంలో అందరూ సదసత్వతువులని ఏకం చేసేస్తారు. సద్వస్తువు ఏంటి అసత్వస్తువు ఏంటి వాళ్ళకి తెలియదు. ఇక ఈ సంసారంలోనే ఉంటారు. ఎందుకని సంకల్ప వికల్పాత్మకమైన ఆ మనోభావంలోనే ఉండిపోతారు వాళ్ళు. మొదట వివేకులో అన్నములో పడిన రాళ్లను గడ్డిని తీసివేసి భక్షించి వారి వలె నందురు. వారిలో మొట్టమొదటనే బియ్యమునే చక్కబెట్టి శుద్ధముగా వండి వేరు చేసి పదార్థములతో భుజించువారు. మొట్టమొదట వండక ముందే దాంట్లో ఏమేమి ఉన్నాయో తీసేసి వండుతారు. వండితే ఎప్పుడేముంది తర్వాత తీయాల్సిన పని ఉందా? లేదు. కాబట్టి మొట్టమొదటే జ్ఞానాన్ని తెలుసుకోవాలని తర్వాత ఇవన్నీ కనుక వస్తే ఇంకా తనకు వంట చేసుకుంటాడు కదా, తనకు బాధ ఏముంది? కాబట్టి వేరు వేరు పదార్థములతో భుజిస్తారు వండాక. అలాగున ఆత్మ వివేకులు తన యొక్క అంతఃకరణంలోనున్న మలిన వాసనలు దూరీకరించి అనాత్మను గ్రహింపక ఆత్మనే గ్రహించరు. పూర్వ శిష్యేహాను సూత్ర ప్రకారము వారలే శాసింప అర్హులు. ఆ వివేకులే అధికారులు. దేనికి అధికారులు? శాసించడానికి అర్హులు. ఎందుకని? వాళ్ళు అర్హత సంపాదించుకున్నారు ముందే. ఆ మలిన వాసనలు తీసేసుకున్నారు. అంతఃకరణలో ఉన్నాయి మలిన వాసనలు తీసుకుని ఏం చేస్తున్నారు? వంట చేస్తున్నారు. ఏం వంట చేస్తున్నారు? మనసు బుద్ధి చిత్తం అహంకారంతో కూడుకుని విచారణ చేసుకుంటా తనలోకి తాను ప్రవేశించి వంట చేసుకుంటే తింటే మిగిలేదేంటి, తింటే వచ్చేదేంటి? ఆ బ్రహ్మానందం వాళ్ళకు వస్తుంది అన్నమాట. కాబట్టి వాళ్లే అర్హులు, వాళ్లే వివేకులు అని చెప్తున్నారు. దీనికి మనకు వేమన యోగి పద్యం ద్వారా తెలియజేస్తున్నారండి. మట్టి వెట్టి కోరిక మది నిలిపి చూసిన గుట్టు మిగుల దాని గుణము దొరకు అట్టునిట్టు చెదర అమరదు తత్వము విశ్వదాభిరామ వినురవేమ. మట్టు వెట్టి కోరిక మది నిలిపి చూసిన, నాకు అసలు ఈ కోరిక ఎట్లా వస్తుంది, నా మనసులో ఎక్కడి నుంచి వచ్చింది సంకల్పం అని చూస్తే గుట్టు మిగుల దాని గుణము దొరకు. గుట్టు మిగుల అంటే దాని యొక్క రహస్యం తెలిసి దాని యొక్క గుణం దొరుకుతుంది. గుణం ఏంటి? ఆనందం. అట్టునిట్టు చెదర అమరదు తత్వము. అట్టునిట్టు చెదిరితే తత్వం తెలుస్తుందా? తెలియదు. ఎట్లాగూ తైలధార వలె ఏకాగ్రతతో సాధన చేస్తేనే మనలో కోరికలు ఎక్కడ పుడుతున్నాయో దాన్ని ఎట్లా రహితం చేసుకుంటే మనకు ఆ బ్రహ్మానందం కలిగి మనకు అధికారం సంపాదించగలము, ఆ శాసించగలము. ఎవరిని? పరమాత్మ తత్వం తెలుసుకుని గట్టిగా తనకు తాను నిర్ధారించుకుని ఇదే అని చెప్పగలడు వాడు అధికారం అన్నమాట. మిగిలింది రేపు చెప్పుకున్నామమ్మా. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం.